హలో అందరికీ, వెల్కమ్ టు మామన్ చింటూ వ్లాగ్స్. నేను మీ చింటూ. ఈరోజు మనం మన ఛానల్లో పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 2 cups ఆఫ్ పెసరపప్పు తీసుకొని అందులో 1/2 cup ఆఫ్ రైస్, 1/2 cup ఆఫ్ మినపప్పు వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోర్ చేసేసి 1 full night మనం సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న పల్సెస్ మొత్తం వేసుకొని ఒక 2 full పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మొత్తం ఒక ఫైన్ పేస్ట్ లాగా వాటర్ పోసుకుంటూ నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఆ పేస్ట్ కన్సిస్టెన్సీ మనం ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. తర్వాత దాని పెసరట్టు పైన టాపింగ్స్ కోసము ఇక్కడ నేనైతే గ్రేటెడ్ క్యారెట్ తీసుకున్నాను, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకున్నాను, 1 full పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఇంకా కొంచెం చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా తీసుకున్నాను. మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా పెసరట్టు బ్యాటర్ ఏదైతే ఉందో దాంతో దోశ పోసినట్టు పెసరట్టు పోసేసుకోవడం స్టార్ట్ చేసేయాలి. చేసేసిన తర్వాత దీన్ని నీట్గా మనము ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని 2 sides నీట్గా కాలనివ్వాలి. ఇక్కడ ఎలా అయితే నేను చూపిస్తున్నానో అలా నీట్గా కాలనివ్వాలి. కాలిన తర్వాత తిప్పేసుకొని 2 sides కాల్ చేసిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న అదేదైతే ఉందో క్యారెట్ అండ్ ఆనియన్ మొత్తం తీసుకొని కొంచెం పైన చల్లుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ నా కోసం పెసరట్టుతో పాటు ఉప్మా కూడా చేసింది కాబట్టి కొంచెం ఉప్మా కూడా పైన రాస్తుంది మా మమ్మీ. మీకు ఉప్మా రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఉప్మాని మా మమ్మీ నీట్గా మిడిల్లో అప్లై చేస్తుంది, ప్రిపేర్ చేసిన ఉప్మాని. తర్వాత దీన్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటే మన పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనం ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, లేకోకుండా ఏ చట్నీ లేకోకుండా అయినా కూడా చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. సో మన పెసరట్టు రెడీ. ఈ పెసరట్టు రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామన్ చింటూ వ్లాగ్స్.